ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ము రేపింది. టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ పై చెలరేగిపోయింది. విరాట్ కోహ్లీ సూపర్ షోతో వరుసగా రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. రికార్డుల మోత మోగించింది. వరుసగా రెండోసారి టైటిల్ అందుకున్న మూడో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2020లో ముంబై ఇండియన్స్ కూడా టైటిల్స్ను నిలబెట్టుకున్నాయి. ఒకటి కంటే ఎక్కువ ట్రోఫీలు గెలిచిన నాలుగో జట్టుగాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డు సృష్టించింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ 5 టైటిల్స్ దక్కించుకున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ 3 సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది. కెప్టెన్గా తొలి 2 సీజన్లలోనూ కప్ అందుకున్న మొదటి సారథిగా రజిత్ పటీదార్ నిలిచాడు. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచిన మూడో కెప్టెన్గా రికార్డులోకి ఎక్కాడు. గతంలో ధోని, రోహిత్ ఈ ఘనతను అందుకున్నారు. గుజరాత్ టైటాన్స్ పై ఫైనల్లో 25 బంతుల్లోనే కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఐపీఎల్లో విరాట్కు ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. 12వసారి కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ప్లేయర్గా నిలిచాడు. రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. రోహిత్ 21 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఈ లిస్టులో 25 అవార్డులతో డివిలియర్స్ టాప్లో ఉన్నాడు. ప్లే ఆఫ్స్లో తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విరాట్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో సాధించిన 75 పరుగుల్లో 88% లెగ్ సైడే కొట్టాడు విరాట్. 2026 సీజన్లో కగిసో రబాడా బౌలింగ్లోనే కోహ్లీ 88 పరుగులు సాధించాడు. ఒక సీజన్లో ఒకే బౌలర్పై ఎక్కువ పరుగులు సాధించిన రికార్డును అందుకున్నాడు. 19వ సీజన్లోనే ఆర్చర్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ 74 పరుగులు చేశాడు. రబాడా బౌలింగ్లో 37 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 14 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. 37 సంవత్సరాల 207 రోజుల వయసులో విరాట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన రెండో పెద్ద వయస్కుడిగా రికార్డులోకి ఎక్కాడు. ఐపీఎల్ ఫైనల్స్లో కృణాల్ పాండ్యా విజయాల రికార్డు 5-0కు పెరిగింది. రోహిత్ శర్మ, అంబటి రాయుడు ఖాతాల్లో ఉన్న టైటిల్స్ 6. హేజిల్వుడ్ ఖాతాలో 3 ఐపీఎల్ టైటిల్స్ ఉన్నాయి. ఓవరాల్గా 6 టీ20 ఫైనల్స్ గెలిచిన జట్టులో హేజిల్వుడ్ ఉన్నాడు. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ఖాతాలోనూ 3 టైటిల్స్ ఉన్నాయి. 19వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 మంది ప్లేయర్లను ఆడించింది. తక్కువ మందిని ఆడించిన జట్టు ఆర్సీబీనే. 2026 ఐపీఎల్లో భువనేశ్వర్ 28 వికెట్లు తీశాడు. 2021లో హర్షల్ పటేల్ 32 వికెట్లు సాధించాడు. 2023లో 28 వికెట్లు తీసిన సిరాజు సరసన ఇప్పుడు భువీ నిలిచాడు. అయితే ఈసారి రబాడా 29 వికెట్లు తీశాడు. కెరీర్లో రెండోసారి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఫైనల్లో రసిక్ సలాం 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఫైనల్లో సెకండ్ బెస్ట్ గణాంకాలు నమోదు చేసిన రెండో అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు.